శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు గల కాలానికి ఏమైనా అనుకూల పరిస్థితులు ఉన్నాయా అంటే, ఏమి అంత చాలా బాగున్నాయి అని చెప్పడానికి రావట్ల.
ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఈ అష్టమ శుక్రుని యొక్క సంచార విశేషము దోషభూయిష్టంగా ఉంది, శుభకరంగా లేదు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే విధంగా కనిపించట్లా, వస్తువులు చెయ్యి జారే విధంగా కనిపిస్తోంది. ఈ వివాహేతర సంబంధాల విషయాలలో మీరు పూర్తి జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కాస్త డిస్టర్బెన్స్ కనిపిస్తోంది, అంటే అనైక్యత కనిపిస్తోంది. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు ఏవైనా ఇంకా కొంచెం కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాట తీరు సక్రమంగా లేకపోవడం వల్ల అయ్యో మనం ఎందుకు ఇలా మాట్లాడాము అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాట్లాడిన తర్వాత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహుకేతువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో ఇక్కడ శనిగారి దృష్టి శుక్రుడి మీద, కుజుని దృష్టి శుక్రుడి మీద ఉంటూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తున్నానో అలాంటి ఇబ్బందులే రాహుకేతువులు రాశిలోనూ సప్తమంలోనూ ఉండడం ద్వారా కూడా ఉంటున్నాయి. ఇలా 2 విధాలుగా 5 గ్రహాల యొక్క పరిస్థితి బాలేదు అంటే అక్కడ బాలేనిదే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క ఏలినాటి శని, ఇంకొక పక్క షష్ఠ స్థానంలో గురువుగారి సంచారము, ఇక శని కుజుల యొక్క స్థితి సంచారము శుక్రాచార్యుల వారి మీద దృష్టి సారిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు చేసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అన్ని అంశాల పట్ల మీకు ఒక అవగాహన ఉంటుంది. జాగ్రత్తే. వారాంతంలోకి వెళ్ళిన తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఏమన్నా ఏర్పడ్డాయా అంటే అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఇంకా కొంచెం ఇబ్బందులనే ఇస్తున్నారు, ముఖ్యంగా ప్రయాణంలో ఇబ్బందులను ఇస్తున్నారు. కాబట్టి అన్ని గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడము, సంయమనంతో ఉండడము, యోగా చేయడము, ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.